ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఏం ఆశిస్తారంటే, నూతన సంవత్సరానికి వచ్చాం కాబట్టి మన జీవితాల్లో ఇక నూతన కార్యాలు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అంతే కదా? నూతన సంవత్సరానికి వచ్చిన వారందరూ ఏది ఆశిస్తారంటే, మా జీవితాలలో ఈ సంవత్సరము మంచి కార్యాలు జరగాలి, దేవుడు ఈ సంవత్సరం మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరూ ఆశించడం మనందరికీ తెలిసిన విషయమే. మనిషి ఎలాంటి వాడంటే, 2024 అయిపోతుందని 2024 గుడ్ బై చెప్తున్నాడు, 2025 వస్తుందని 2025కి వెల్కమ్ చెప్తున్నాడు. ఈ 2025లో సంతోషాలు తన కుటుంబంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఓకే, సంతోషాలను కోరుకుంటున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. బానే ఉంది. దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోవడం తప్పులేదు, కానీ దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటున్న ఈ మనిషి అసలు దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే నేనేం చేయాలి అనేది ఆలోచిస్తున్నాడంటే, అది మాత్రం ఆలోచించట్లా.